హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ టాపిక్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. రాబోయే పోటీ పరీక్షలో ఈ యొక్క టాపిక్ అనేది మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి చాలా అవకాశం ఉందండి. ఆ యొక్క టాపిక్ వచ్చేసి భారత సుప్రీంకోర్టు యొక్క నూతన ప్రధాన న్యాయమూర్తి యొక్క నియామకం గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ పోటీ పరీక్షలో చూసినా కూడా సుప్రీంకోర్టు పైన తప్పనిసరిగా ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ డాటాతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన చారిత్రక నేపథ్యం, ముఖ్యమైన ఆర్టికల్స్ను కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నామండి. అయితే భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం ఏది అంటే సుప్రీంకోర్టు అండి. అలాంటి సుప్రీంకోర్టుకి తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయిని అధికారికంగా ప్రస్తుతం ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు కదా, అతడు సిఫారసు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశానికి తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులవుతున్నారు అంటే జస్టిస్ బిఆర్ గవాయ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఇతడు సుప్రీంకోర్టుకి ఎన్నవ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం కాబోతున్నాడు అంటే 52వ వ్యక్తి అండి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి డిజిట్ పైన ఎగ్జామినర్ తరచూ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశానికి సంబంధించి 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు 2025 సంవత్సరం మే 14వ తేదీన బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్కి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే ఉండడం జరిగిందండి. ఏంటి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్నటువంటి రెండవ దళిత వ్యక్తి అండి. చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు చరిత్రలో నేటి వరకు ఒకే ఒక దళిత ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తి పనిచేయడం జరిగింది. అయితే మరొక వ్యక్తి కూడా 2025 మే 14వ తేదీన బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది దళిత వ్యక్తిగా. అతడే బిఆర్ గవాయ్ అండి. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రధాన న్యాయమూర్తిగా పదవి చేపట్టినటువంటి రెండవ దళితుడు ఎవరు అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. కాబట్టి ఎవరండి? జస్టిస్ బిఆర్ గవాయ్ అండి. అయితే తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే మాత్రం కేజీ బాలకృష్ణన్ అండి. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే భారత సుప్రీంకోర్టు యొక్క తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే గుర్తుంచుకోండి, కేజీ బాలకృష్ణన్ గారండి. ఇతడు సుప్రీంకోర్టుకి ఎప్పుడు నియమితులు కావడం జరిగింది ప్రధాన న్యాయమూర్తిగా అంటే 2007 సంవత్సరం అండి. దాదాపుగా మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక దళిత వ్యక్తికి ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క సిజేఐ పదవి దక్కడం అనేది చాలా గొప్ప విషయం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ప్రస్తుతం 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు 2025 మే 14న బాధ్యతలను స్వీకరించబోతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు, లేదా 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని కూడా అడుగుతారు. కాబట్టి 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా గారు ఉండడం జరిగింది. ఇతడు 2025 సంవత్సరం మే 13వ తేదీన తన యొక్క పదవి విరమణ చేయడంతో తదుపరి రోజున అంటే 2025 మే 14వ తేదీన సుప్రీంకోర్టు యొక్క 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమితులు కావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 124 క్లాస్ 2 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించే విధానం గురించి ఈ ఆర్టికల్ అనేది తెలియజేయడం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి అండి. చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఒక వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావాలి అంటే అతనికి ఎలాంటి అర్హతలు ఉండాలో కూడా మనకు తెలిసి ఉండాలండి. ఆర్టికల్ 124 క్లాస్ 3 అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండవలసినటువంటి అర్హతల గురించి తెలియజేయడం జరుగుతుంది. అయితే సిజేఐగా కావడానికి ఉండవలసిన అర్హతలు కనుక పరిశీలిస్తే అతడు భారతదేశానికి చెందినటువంటి పౌరుడై ఉండాలి, హైకోర్టులో న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, లేదా హైకోర్టులో 10 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా ఎన్నిక కావడానికి అర్హతలు అనేవి ఉండడం
అర్హతలు అనేవి ఉండాలండి. ఏంటండి, హైకోర్టు న్యాయమూర్తిగా 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలి, లేదా హైకోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేయాలి. అలాంటి వ్యక్తి మాత్రమే సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించడానికి అర్హతలైతే ఉండడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాబోతున్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ గారి గురించి కొన్ని కీలకమైన అంశాలను ఇక్కడ మీ ముందు డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు 2019వ సంవత్సరం మే 14వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారండి. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎప్పుడు నియమితులయ్యారు అంటే 2019 మే 24. అంటే మళ్ళీ దాదాపుగా 6 సంవత్సరాలకు అదే రోజున అంటే మే 24 తేదీ మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అంటే 2019 మే మాసంలోనే, గతంలో మే మాసంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే మే మాసంలో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను చేపట్టబోతున్నాడు. కాబట్టి చాలా గొప్ప విషయం అని గుర్తుంచుకోండి. అయితే 2019 మే 24వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైనప్పటి నుంచి అనేక రాజ్యాంగ ధర్మాసనాలలో బిఆర్ గవాయ్ గారు భాగస్వాములు కావడం జరిగిందండి. ఓకేనా. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత బిఆర్ గవాయ్ గారు అనేక రాజ్యాంగ ధర్మాసనాలలో భాగస్వాములు కావడం జరిగింది. అతడు రాజ్యాంగ ధర్మాసనంలో భాగస్వాములు అయిన తర్వాత ఇచ్చినటువంటి ప్రముఖ తీర్పులను కనుక పరిశీలిస్తే, జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ 2023 డిసెంబర్లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో బిఆర్ గవాయ్ గారు ఒక భాగస్వామి అండి. ఏం లేదండి, జమ్మూ కాశ్మీర్కు గతంలో ఆర్టికల్ 370 కింద ఏమిచ్చారు, స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. అయితే దానిని 2023 డిసెంబర్లో 5 ధర్మాసనం అనేది కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పడం జరిగింది. అయితే 5 రాజ్యాంగ ధర్మాసనంలో బిఆర్ గవాయ్ గారు కూడా ఒక్కరు అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. మరొక అంశం అండి, పార్టీలకు ఇచ్చేటువంటి ఎలక్ట్రోల్ బాండ్లను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పులో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో బిఆర్ గవాయ్ గారు ఒకరండి. ఓకేనా. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దును చేస్తూ 2016లో కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తూ 4-1 ఇచ్చినటువంటి తీర్పులో కూడా గవాయ్ గారు భాగస్వాములు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సుప్రీంకోర్టు వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగ అధికారాన్ని కల్పిస్తూ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6-1 ఇచ్చిన తీర్పులో కూడా గవాయ్ గారు పాలు పంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ముఖ్యమైనటువంటి తీర్పులను అయితే గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన ప్రశ్నలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇక భారత సుప్రీంకోర్టు గురించి సంబంధించి చారిత్రక నేపథ్యాన్ని కనుక పరిశీలిస్తే, భారత సుప్రీంకోర్టు అనేది 1950 జనవరి 28వ తేదీన అధికారికంగా ఉనికిలోకి రావడం జరిగింది. అలా ఉనికిలోకి వచ్చిన తర్వాత తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హీరాలాల్ జకానియా గారు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. కాబట్టి భారతదేశ సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే హీరాలాల్ జకానియా అండి. అయితే బ్రిటిష్ వారి కాలంలో కూడా భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఉండడం జరిగిందండి. అప్పుడు 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా 1774లో భారత సుప్రీంకోర్టును అప్పుడు ఏర్పాటు చేశారు. అప్పుడు తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సర్ ఎలిజా ఇంపే గారు ఉండడం జరిగింది. ఆ తదుపరి కాలంలో ఆ సుప్రీంకోర్టు అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో ఫెడరల్ కోర్టుగా ఏర్పడింది. తద్వారా అదే ఫెడరల్ కోర్టు 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టుగా ఏర్పడింది అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే భారతదేశ సుప్రీంకోర్టు చరిత్రలోని అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు అంటే వైవి చంద్రచూడ్ అండి. చాలా ఇంపార్టెంట్. వైవి చంద్రచూడ్ అండి. 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి డివై చంద్రచూడ్ గారి యొక్క తండ్రి గారే వైవి చంద్రచూడ్ గారండి. ఇతడు అత్యధిక కాలం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. 1978వ సంవత్సరం నుంచి 1985వ సంవత్సరం అండి. దాదాపుగా 7 సంవత్సరాలకు పైగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక ఘనతను సాధించారు. అదేవిధంగా అత్యల్ప కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు అంటే కేఎన్ సింగ్ అండి. కమల్ నారాయణ్ సింగ్ అండి. కేవలం
17 రోజులు మాత్రమే ఇతడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1991 నవంబర్ 25 నుంచి 1991 డిసెంబర్ 12 వరకు కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి అతి తక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒక రికార్డ్ అయితే ఇతని పేరిట ఉండడం జరిగింది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇవన్నీ చదువుకున్నా కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఇచ్చి వారిని జతపరచాలని అడగడానికి అవకాశం కూడా ఉండడం జరిగిందండి. అయితే వాటికి సంబంధించినటువంటి అంటే చివరగా పనిచేసినటువంటి 6 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఒక్కసారి చూద్దామండి. 47వ ప్రధాన న్యాయమూర్తిగా శరద్ అరవింద్ బాబ్డే గారండి. 48వ ప్రధాన న్యాయమూర్తిగా మన తెలుగువాడు అయినటువంటి ఎన్వి రమణ గారు. 49 వచ్చేసి యుయు లలిత్ అండి. 50వ వ్యక్తి వచ్చేసి డివై చంద్రచూడ్ అండి. 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఉంది సంజీవ్ ఖన్నా. 52వ ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ గారు మే మాసంలో బాధ్యతలను స్వీకరించబోతున్నారు. కాబట్టి వీటిని తప్పనిసరిగా జతపరచానని కూడా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ చూడండి. 47వ సిజిఐ శరద్ అరవింద్ బాబ్డే, 48 ఎన్వి రమణ, 49 యుయు లలిత్, 50 డివై చంద్రచూడ్, 51 సంజీవ్ ఖన్నా, 52 బిఆర్ గవాయ్ అండి. అయితే సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి మరియు గరిష్టంగా 33 మంది తోటి న్యాయమూర్తులు అనేవారు ఉండడం జరుగుతుంది. కాబట్టి 1+33 మెంబర్స్ అనేవారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఉంటారు. అందులో ఒకరు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా 33 మంది ఇతర న్యాయమూర్తులు అనేవారు ఉండడం జరుగుతుంది. అయితే మనకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ అనేవి సుప్రీంకోర్టు గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉండడం జరిగింది. ఆర్టికల్ 124 అనేది భారత సుప్రీంకోర్టు స్థాపన గురించి తెలియజేయగా, ఆర్టికల్ 129 అనేది సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డు గురించి తెలియజేయడం జరుగుతుంది. 131 అనేది సుప్రీంకోర్టు యొక్క అసలు అధికార పరిధి ఉంటుందని ఈ యొక్క ఆర్టికల్ 131 తెలియజేస్తుండగా, 135 అనేది ఫెడరల్ కోర్టు అధికారం సుప్రీంకోర్టుకు ఉండడం జరిగిందనేది ఈ యొక్క ఆర్టికల్ తెలియజేస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 137 అనేది సుప్రీంకోర్టు యొక్క న్యాయ సమీక్ష గురించి తెలియజేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టుకు సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇదండి భారత ప్రధాన న్యాయమూర్తిగా త్వరలో బాధ్యతలు చేపట్టేటువంటి బిఆర్ గవాయ్ గురించి, అదేవిధంగా ముఖ్యమైన సుప్రీంకోర్టు అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.